ఇందా మళ్ళా తిరిగి వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి బాపు నువ్వే మళ్ళీ రావాలి అని మనం ఇచ్చిన ఏదైతే ఉందో అక్కడి నుండి మొదలైంది. సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ జపం బాపు నువ్వే రావాలంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు వీళ్ళ అవినీతిని భరించలేకనే వీళ్ళు అవినీతి పరులని వీళ్ళని ఓటమి పాలు చేసిన తర్వాత మళ్ళా బాపు రావాలంటే ఎట్లా వస్తాడు? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాజకీయమా ఇది? లేకపోతే రాజపరిపాలన ఇది? బాపు అని ఎట్లా గుర్తుకొస్తాడు? తుంగల దొక్కి పక్కకు వారేసిండ్రు. ఈరోజు కేసీఆర్ చేసిన అరాచకాలు గుర్తుకొస్తలేవా? కేటీఆర్ చేసిన అరాచకాలు గుర్తుకొస్తలేవా? కేసీఆర్ ఎన్ని అరాచకాలు చేసిండు? 1079 మందిని రిటైర్ పర్సన్లు పెట్టుకుంటా స్టూడెంట్స్కు నోటిఫికేషన్ ఇవ్వకుండా తప్పుడు పనులు చేసిండు. పేపర్ లీకేజ్లో కేటీఆర్ జిరాక్స్ షాపులలో అమ్మేటట్టు చేసిండు. కవితక్క ఢిల్లీలో పోయి ధర్నాలు చేసి లిక్కర్ స్కామ్ చేసింది. 23 ఎకరాలు సంతోషిరావు ల్యాండ్ మొత్తం వైరల్ అవుతున్నది, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు దొంగతనంగా. ఈరోజు హరీష్ రావు మిషన్ కాకతీయ మిషన్ భగీరథకు కేంద్రం వాళ్ళు బిల్స్ పంపమంటే ఏ ఒక్కటి పంపకుండా ఈరోజు అవినీతి పరుడని తేలిపోయింది. తర్వాత వీళ్ళు ఇన్ని విధాలుగా తప్పుడు పనులు చేస్తుంటే కాళేశ్వరం మొత్తం పిల్లర్లు కుంగిపోయినా వీళ్ళని బాగు చేయమంటారు. వాళ్ళు బాగు చేస్తే మీకు పేరు రావాలనా? మీకు పేరు కావాలనా? అంటే ఎవరి పిల్లలను ఎత్తుకోవాలనా? కనేది ఎవడు రా భయ్? ఎవరు అంటారు? ఎవరి పిల్లల్ని ఎవరు ఎత్తుకుంటారు? ఎవరు నచ్చుతుంది ఇది? కాళేశ్వరం కుంగిపోయిందని తెలిసిన తర్వాత నీకు నిరూపించింది. మీ అవినీతి కుటుంబ పరిపాలన ఈ విధంగా తప్పు చేసిందని తెలిసిపోయింది. మళ్ళా తిరిగి ఈరోజు నువ్వు ఇట్లా మాట్లాడితే బాపు నువ్వు రావాలంటాడు. మళ్ళొక్కసారి మొదలైంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేకపోతే, కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే, హరీష్ రావు అనే వ్యక్తి లేకపోతే, కేటీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణలో ఏం జరగబోతుంది అనేది ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఎందుకంటే ప్రశ్న నువ్వే సమాధానం నువ్వే అన్నట్టుగా ఈ కేసీఆర్ లేకపోతే బ్రతకరా తెలంగాణ ప్రజలు? కేటీఆర్ లేకపోతే బ్రతకరా? హరీష్ రావు లేకపోతే బ్రతకరా? అరే వాళ్ళు ఓటమి పాలైనాక మళ్ళీ వాళ్ళని తీసుకొస్తుండేంది అంటే వాళ్లకు మనోనికి లింక్ ఉండి వాళ్ళు ఈ పారేసిన ఎంగిలి మెతుకులు తినే రకం వీడు. ఇప్పుడు అర్థమైపోయింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు యాదికి వస్తున్నాడట తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ.